ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కరించి, వారు వివేక చూడామణి అనేటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా కరచరణాది అవయవాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం ఆత్మ కాదు, అది నియామకమైనటువంటిది ఆత్మ, నియమింపబడేటువంటిది శరీరము, నియామకుడు ఆత్మ అని ఇది వరకు చెప్పారు. తర్వాత దేహ తద్ధర్మ దేహ తద్ధర్మ తత్కర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణః తదవస్థాది సాక్షిణః సత ఏవ సత ఏవ స్వతఃసిద్ధః స్వతఃసిద్ధః తద్వైలక్షణ్యమాత్మనః. తద్వైలక్షణ్యమాత్మనః. దేహ అంటే దేహం, శరీరం. తద్ధర్మం దేహం యొక్క ధర్మాలు. ఏమిటి దేహానికి ధర్మాలు? ఇది పుడుతుంది, పెరుగుతుంది, పరిణామం చెందుతుంది, ముసలితనం వస్తుంది. వీటిని షడ్భావ వికారాలు అంటారు. అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి అని చెప్తారు. తల్లి గర్భంలో ఉంటుంది, ఆ తర్వాత పుడుతుంది, పుట్టిన తర్వాత పెరుగుతుంది, మార్పుకు లోనవుతుంది, వృద్ధి చెందుతుంది, ముసలితనం వస్తుంది, మరణిస్తుంది. ఈ దేహం యొక్క ధర్మం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాని ధర్మాన్ని అది పాటిస్తుంది. రంగేసిన రంగేయకపోయినా దాని ధర్మం దానికి ఉంటుంది. నువ్వు అంగీకరించడం లేదు దాని ధర్మాన్ని, అంతే తప్ప శరీరం ధర్మాన్ని తప్పుకోవడం లేదు. అది సహజంగా దాని ధర్మాన్ని అది నెరవేర్చుకుంటూ పోతూ ఉంది. నువ్వు అంతే సహజంగా ఆ దేహ ధర్మాన్ని అంగీకరిస్తున్నావా లేదా అనేది ముఖ్యమైనటువంటిది. తద్ధర్మ. తర్వాత తత్కర్మ, దాన్ని కర్మలు అంటే అది చేసేటువంటి పనులు. కర్మేంద్రియాలని 5 ఇంద్రియాలే ఉన్నాయి. వాక్కు పాణి పాద పాయు ఉపస్థలని 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వాక్కు ద్వారా మాట్లాడుతుంది,
చేతుల ద్వారా ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది, కాళ్ళ ద్వారా రావడం పోవడం జరుగుతుంది. ఇక విసర్జన క్రియలు ఇవి జరుగుతాయి. ఇన్ని కర్మలు జరుగుతూ ఉన్నాయి. ఇక తదవస్థ, దాని అవస్థలు: బాల్యం, యవనం, కౌమారం, వృద్ధాప్యం. ఇట్లా ఆ శరీరానికి అవస్థలు ఉన్నాయి. అదేవిధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటువంటి అవస్థలు ఉన్నాయి. ఈ శరీరం, దాని ధర్మాలు, దాని కర్మలు, దాని అవస్థలు, వీటన్నింటికి సాక్షిణ, వీటన్నిటికీ సాక్షిగా ఉంది. ఇవన్నీ జరుగుతా ఉంటే చూస్తా ఉంది. ఏది? ఆత్మనః. ఇవన్నీ జరుగుతూ ఉంటే దానికి సాక్షిగా చూస్తూ ఉన్నటువంటిది ఆత్మ. దానికి సాక్షిగా చూస్తూ ఉంది అంటే అర్థం ఏమిటి? అది దాన్ని చూడదు. దాన్ని చూస్తూ ఉంది అంటే అది దానికంటే వేరుగా ఉంటుంది. అందుకని తత్ వైలక్షణ్యం, దానికంటే విలక్షణమైనటువంటిది, దానికంటే భిన్నమైనటువంటిది, దేహం కంటే భిన్నమైనటువంటిది, దేహ ధర్మాల కంటే భిన్నమైనటువంటిది, దేహ కర్మల కంటే భిన్నమైనటువంటిది, దేహం యొక్క అవస్థల కంటే భిన్నమైనటువంటి ఆత్మ. అది ఎలాంటిది? స్వత ఏవ స్వతసిద్ధః. అది స్వతసిద్ధః. స్వత ఏవ స్వతసిద్ధః. అది సహజంగానే దానికంతకు అదే సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ స్వతసిద్ధం అంటే అర్థం ఏమిటంటే అది ఎప్పుడూ ఉంది అని అర్థం. ఎప్పుడూ ఉంది అంటే అందరికీ తెలియాలి కదా. ఎప్పుడూ ఉంది అంటే అందరికీ తెలియాలి. నీకు తెలియాలి, నాకు తెలియాలి. మరి తెలిసేటట్టుగా ఉంటే మళ్ళీ వివేక చూడమని ఎందుకు, వేదాంత డిండియం ఎందుకు, ఇవన్నీ చదవడం ఎందుకు? ఇవన్నీ ఇవి తెలియకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటని అనుకున్నాం? మనలో ఉండేటువంటి రజోగుణ, తమో గుణాలు. రజోగుణ, తమో గుణాల వల్ల ఆవరణము, విక్షేపము అనేటువంటి దోషాలు వస్తాయి అని చెప్పుకున్నాము. తమో గుణం దీన్ని ఆవరిస్తుంది, ఆత్మను ఆవరించుంటది, అందువల్ల తెలియదు. రజోగుణం ఏం చేస్తుంది? మనస్సును, అంతఃకరణాన్ని చంచలం చేస్తుంది. అందువల్ల ఒకవేళ ఆత్మ ఉన్నది అని అనిపించినా, దాని అనుభవం నీకు తాత్కాలికంగా కనిపించినా, ఎక్కడ ధ్యానంలోను, సమాధి అని అనిపించినా, మనస్సు దాని మీద నిశ్చలంగా, నిలకడగా ఉండదు. దానికి కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి రజోగుణం. అందుకని రజోగుణ, తమో గుణాల చేత మన అంతఃకరణంలోని సత్వగుణం డామినేట్ చేయబడుతూ ఉంది. ఈ రెండు దాన్ని అణిచివేస్తూ ఉన్నాయి. ఆ అణచివేసినటువంటి జీవునిలో అది తెలియబడదంతే, కానీ అది స్వతసిద్ధంగా ఉన్నది. అది స్వతసిద్ధంగా ఉన్నది. స్వతసిద్ధంగా ఉండడం అంటే తనకు తానే ప్రమాణంగా ఉండడం. స్వతః ప్రమాణం, పరతః ప్రమాణం అని ప్రమాణం రెండు రకాలు. ప్రమాణం అంటే ఏమిటి? దేని ద్వారా దేన్ని తెలుసుకుంటామో అది ప్రమాణం. ఒక వస్తువును తెలుసుకోవాలా, ఇదిగో ఈ పెన్ ఉంది, దీన్ని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకుంటాం?
ఇది కనిపిస్తూ ఉంది. ఈ కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రత్యక్షం. అక్షము అంటే కన్ను. కన్నుకు ఎదురుగా ఇది కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడుతూ ఉన్నది. కాబట్టి ఇది తెలియడానికి ఒక ప్రమాణం అవసరమైంది, ప్రత్యక్ష ప్రమాణం. అందుకని దీన్ని ఏమంటాం? ప్రమేయము అంటాం. ఇది ప్రమేయం, తెలియబడేటువంటిది ప్రమాణం, చూసేటువంటిది. ఆ చూసేటువంటి జ్ఞానం ప్రమా. దీన్ని త్రిపుటి అంటాం. ఇది ప్రమేయ వస్తువు అంటే ప్రమాణం ద్వారా తెలియబడుతుంది కాబట్టి దీన్ని ప్రమేయం అన్నాం. ప్రమాణం ద్వారా తెలియబడినటువంటిది దాన్ని అప్రమేయము అంటాం. అప్రమేయము అని ఆత్మకు పేరు. అంటే ఏమర్థం? అది ఇంకొక ప్రమాణం చేత తెలియబడదు. మరి ఎట్లా తెలియబడుతుంది అంటే అది స్వతసిద్ధ. దాన్ని తెలుసుకోవడానికి ఇంకో ప్రమాణం అవసరం లేదు. అందుకని స్వతసిద్ధమైనటువంటిది అని చెప్పి అన్నాడు. కాబట్టి శరీరం ఆత్మ కాదు, ఇది చెప్పదలుచుకున్నది. శరీరం ఆత్మ కాదు. ఈ శరీరానికి రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఇది పరిణామానికి లోనవుతుంది. పరిణామానికి లోనయ్యేది ఆత్మ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేహము అనగానే దహింపబడినటువంటిది అని అర్థం. దహింపబడేటువంటిది కాదు ఆత్మ. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అని భగవద్గీత. అదాహ్యము, దహింపబడినటువంటిది కాదు. ఎందుకు అదాహ్యం అన్నాడు? శరీరం దహింపబడుతుంది, శరీరం ఛేదింపబడుతుంది. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అశోష్యోయం. ఇది శోషింపబడేటువంటిది కాదు, తడుపబడేటువంటిది కాదు, ఛేదింపబడేటువంటిది కాదు, దహింపబడేటువంటిది కాదు. మరి శరీరం నీళ్లు పోస్తే తడుస్తుంది, కిరసనాలు పోస్తే మండుతుంది, అన్నీ జరుగుతాయి. దీనికి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఎండిపోతుంది, బాధకు లోనవుతుంది, కచ్చితో నరికితే నరకబడుతుంది, అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ అన్ని లక్షణాలు కలిగినటువంటిది శరీరం. వీటికి విలక్షణమైనటువంటిది ఆత్మ. అందువల్ల ఈ లోకంలో గుణము గుణి, గుణము గుణి ఇట్లా రెండు ఉంటాయి. అంటే గుణము కలిగినటువంటిది గుణి, ధర్మము కలిగినటువంటిది ధర్మి. ఇప్పుడు శరీరానికి గుణం ఉంది, ధర్మం ఉంది, అవన్నీ మారుతూ ఉంటాయి. ఈ దేహాన్ని కలిగి ఉన్నటువంటిది ఆత్మ. దేహం మారుతుంది, దేహి మారదు. క్షేత్రం మారుతుంది, క్షేత్రజ్ఞుడు మారడు. అంటే ఒక వ్యక్తి తిరుపతిలో ఉన్నాడు. మీదే ఊరని అడిగారు. అతను మా తిరుపతి అని అన్నాడు. సంతోషం. 10 ఏళ్ల తర్వాత ఆయన హైదరాబాద్కు మారాడు. మీదే ఊరు అన్నాడు. హైదరాబాద్ అన్నాడు. 4 ఏళ్ళు ఉన్నాడు. అక్కడి నుంచి సిడ్నీకి పోయాడు. మీదే ఊరు అన్నాడు. మాది సిడ్నీ అన్నాడు. ఊర్లు మారాయి, వ్యక్తి మారాడా? లేదు. అట్లాగే ఇప్పుడు ఆత్మ మానవ శరీరంలో ఉంది. అందుకని నేను మనిషిని అనే స్ఫురణ కలుగుతూ ఉంది.
ఆ తర్వాత చేసేటువంటి కర్మలను అనుసరించి శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ అని భగవద్గీత చెప్పింది. చిరిగిపోయినటువంటి బట్టలను ఏ విధంగా అయితే మనిషి వదిలేసి కొత్త బట్టలు ధరిస్తాడో అట్లాగే ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. అప్పుడు ఈ ఆత్మకు నివాసమేది? అప్పుడు మానవ శరీరమా, పశుపక్షాదుల శరీరమా, క్రిమికీటకాదుల శరీరమా, దేవతా శరీరమా, ఏదో ఒకటి మారింది. అప్పుడు అడ్రస్ ఏమైంది? మారిపోయింది. కానీ అడ్రస్ మారిందే గాని వ్యక్తి మారలేదు. అలాగే క్షేత్రం మారుతుందే గాని క్షేత్రజ్ఞుడు మారలేదు. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత క్షేత్రజ్ఞుడు అంటాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే భగవద్గీత. ఈ శరీరానికి క్షేత్రము అని పేరు. ఈ శరీరాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు ఇది నా శరీరము అని ఎవడైతే అంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. దిస్ ఈజ్ మైన్, నాట్ ఐ ఆమ్ దిస్. నేను ఇది కాదు, ఇది నాది అని ఎవరైతే లోపల తెలుసుకుంటున్నారో అతను ఆత్మ. అందువల్ల ఈ ఈ ధర్మాలేవి ఆత్మకు లేవు. అవన్నీ శరీరానికి సంబంధించినటువంటివి. ఆ శరీరానికి సంబంధించినటువంటివి నావి నేను ఎందుకంటాను? నేను బాలుడు, నేను యువకుడు, నేను వృద్ధుడు, నేను మేల్కొనున్నాను, నేను నిద్రపోతూ ఉన్నాను, నాకు ఆకలిగా ఉంది, నాకు దప్పిగ్గా ఉంది, నేను నడుస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను అని అంటూ ఉన్నది ఎవరు? అని అంటూ ఉన్నది ఆత్మే. కానీ దేన్ని ఆధారం చేసుకొని అంటూ ఉంది? శరీరం యొక్క లక్షణాలన్నింటినీ తన యందు కల్పించుకొని శరీరం ఏం పనులు చేస్తుందో అవన్నీ నేను చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంది. అవన్నీ నేను చేస్తానని అనుకుంటుంది. ఒక ఆఫీస్ CEO ఉంటాడు. అతను ఏం చెప్తాడు? మేము ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తాము అని చెప్పి అంటాడు. ఈ ప్రోడక్ట్ మేము తయారు చేసామని అంటాడు. ఆయన తయారు చేశాడా? ఆయన తయారు చేయడు. ఆయన కింద పనిచేసేటువంటి ఇంజనీర్లు, వర్కర్స్ వాళ్ళందరూ కలిసి తయారు చేస్తాడు. ఈయన ఏం చేశాడు? వాళ్ళకందరికి జీతం ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇది నాది అని అంటాను. ఆయన చేయకపోయినా ఇది మా ప్రోడక్ట్ అంటున్నాడు, నా కంపెనీ ప్రోడక్ట్ అంటున్నాడు. కాబట్టి ఆత్మ ఈ శరీరానికి జీతం ఇస్తా ఉంది, చైతన్యం అనేటువంటి జీతం ఇస్తా ఉంది. ఇది జడమైనటువంటిది. ఇది దీనికి జీతం ఇస్తుంది, ఇంద్రియాల చేత పని చేయించుకుంటుంది. ఎప్పుడైతే ఈ రెండింటికి తాదాత్మ్య సంబంధం ఏర్పడింది, ఇది నాది అని అంటాం. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కట్ చేయాలా. నువ్వు వేరు, ఈ ప్రోడక్ట్కి నీకు సంబంధం లేదు, అది వాళ్ళు చేశారు, వాళ్ళు చేస్తాంటే నువ్వు చూస్తూ ఉండాలి. నువ్వు చూస్తూ ఉన్నావు అంతే, చూస్తూనే ఉండు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను ఇన్వెస్ట్మెంట్ చేసినానని అనుకుంటున్నావు కాబట్టి అది బాగా రాకపోతే నీకు టెన్షన్ పెరిగిపోతుంది. అందువల్ల ఆ తాదాత్మ్య సంబంధం వల్ల దుఃఖం కలుగుతూ ఉంది. అందుకని ఆ లింక్ ని తెగ్గొట్టేయాలి. అదే సాక్షిణ అని చెప్పన్నాడు. ఇంకొంచెం దాన్ని వివరంగా
తర్వాత శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. శల్యరాశిర్మాంసలిప్తో శల్యరాశిర్మాంసలిప్తో మలపూర్ణోతి కస్మలః మలపూర్ణోతి కస్మలః కథం భవేదయం వేత్త కథం భవేదయం వేత్త స్వయం ఏతద్విలక్షణః. స్వయం ఏతద్ విలక్షణః. ఈ శరీరం ఇంకా మనం చూసినామంటే పైకి కనిపించే ధర్మాలే కాకుండా శల్యరాశి మాంసలిప్త, ఎముకలుండాయి, వాటికి మాంసం లిప్త అతుక్కోనుంది. మొదట ఈ కాంక్రీట్ వేయడం కోసం లోపల ఏ విధంగా అయితే కమ్మీలు పెడతారో ఆ విధంగా భగవంతుడు ఏం చేశాడంటే దీనికి కమ్మీలు ఏర్పాటు చేశాడు. ఈ శరీరానికి అస్థిపంజరాన్ని తయారు చేశాడు, దానికి మాంసాన్ని అతికించుకుంటూ వచ్చాడు. ఉన్నది శల్యరాశి అంటే ఎముకల కుప్ప, దానికి మాంసలిప్త పోని మాంసాన్ని అతికించాడు. లోపలేమైనా శుద్ధంగా ఉందంటే మలపూర్ణ, లోపలంతా మాలిన్యంతో కూడుకున్నటువంటిది. అతి కస్మల, చాలా కస్మలమైనటువంటిది, అశుద్ధమైనటువంటిది, వికారమైనటువంటిది. అట్లాంటిది శరీరం. శరీరం యొక్క సహజ స్థితి. దీని గురించి నువ్వు ఆహా ఓహో అని అనుకోవాల్సిన పనిలే. ఏ శరీరం అయినా అంతే, ఎంత అందంగా ఉంది, ఎంత అందగాడు, ఎంత అందగత్తే, ఇవంతా వాస్తవం కాదు, ఇదంతా భ్రమ. ఏ శరీరం అయినా ఎముకల గూడు, మాంసంతో అతుక్కొని ఉంటది. దాని లోపల మూత్ర పురీషాది అనేకమైనటువంటి కస్మల పదార్థాలు ఉంటాయి. ఇది దీని సహజ స్థితి. ఎవరిదైనా అంతే, ఏ శరీరం అయినా. నువ్వు ప్రేమించిన అంతే, పెళ్లి చేసుకున్న అంతే, ఏం చేసినా అంతే. శరీరం యొక్క సహజ స్థితి ఇది. మలపూర్ణ అతి కస్మల. పైకి ఏం కనిపిస్తుంది? కనిపించింది ఎముకల కుప్ప, దాని మీద కనిపించేటువంటిది మాంసలిప్త, మాంసం, కొవ్వు, చర్మం, ఇవన్నీ పైకి కనిపించేటువంటివి. ఇంకా లోపల తొంగి చూసినవా మలపూర్ణ అతి కస్మల, అంతే. అటువంటి శరీరం కథం భవేదయం వేత్త, కథం భవేత్, అటువంటిది అయం వేత్త, ఈ వేత్త తెలుసుకునేటువంటి ఆత్మగా ఈ శరీరం ఎలా అవుతుంది? దీనికి ఎక్కడుంది చైతన్యం? ఇది చైతన్యవంతమైనటువంటిది అయితే కదా తెలుసుకుంటది. దీనికి సత్తు లేదు, చిత్తు లేదు, ఆనందం అసలే లేదు. ఈ శరీరం సత్తు కాదు. కారణం ఏమిటంటే ఒకప్పుడు ఉంది, ఇంకొకప్పుడు లేదు, కాబట్టి సత్తు లేదు. ఇది సత్తు కాదు. ఇది స్వయంగా దేన్ని తెలుసుకోలేనిది కాబట్టి ఇది చిత్తు కూడా కాదు. చిత్తు అంటే చైతన్యవంతమైనటువంటిది, తనంతకు తాను ఇంకో దాన్ని తెలుసుకునేటువంటి దాన్ని చైతన్యం అంటాం. పోనీ దీనివల్ల ఏమైనా ఆనందం అంటే ఆనందం కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఇది పరిణామాన్ని పొందుతుంది కాబట్టి. ఇగో నా వెంట్రుకలు నల్లగా ఉండేటప్పుడు ఆనందంగా ఉండేది, ఇప్పుడు తెల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఆనందం లేదు. లేదు కాబట్టి దీనికి రంగు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆనందాన్ని తెచ్చుకోవడం కోసం. తల మీద వెంట్రుకలు ఊడిపోతే విగ్గు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ముఖం ముడతలు పడిపోతే దానికి ఏదో ఫేషియల్ చేసుకొని నేను మేనేజ్ చేసుకుంటాను. ఆనందం ఉందా? ఆనందం లేదు. దీనికి రోగం వస్తుంది, ఆనందం ఉంటుందా? లేదు. అందువల్ల దీనికి ఇది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందం కాదు. ఈ మూడు లక్షణాలు లేనప్పుడు
ఇది వేత్త ఎలా అవుతుంది? వేత్త కాదు. వేత్త అంటే తెలుసుకునేటువంటిది. కథం భవేత్ ఎలా అవుతుంది? అందుకని శరీరం ఇది కాదు కాబట్టి ఆ వేత్త స్వయం ఏతద్ విలక్షణ, ఆ తెలుసుకునేటువంటి వాడు తెలియబడేటువంటి ఈ శరీరానికి ఏతద్ విలక్షణ, ఆ వేరైనటువంటి వాడు. ఇది దీని ఎముకల కుప్ప అని ఎవడు తెలుసుకుంటున్నాడు? ఇది మాంసంతో కలిసినటువంటిదని ఎవడు తెలుసుకుంటున్నాడు? మలమూత్రాది కష్మలంతో ఉన్నది అని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు వేత్త. వాడు ఈ శరీరం కాదు, దీనికి విలక్షణంగా ఉన్నాడు. ఎంత ఇన్ని రకాలుగా చెప్పడానికి కారణం ఏంటంటే శరీరం ఆత్మ కాదు అని చెప్పడమే. శరీరం ఆత్మ కాదు అని చెప్పడం ఎందుకు అంటే, శరీరం ఆత్మ కాదు అని చెబితేనే మనం ఆ శరీరాన్ని వదిలిపెట్టి, శరీరం ఆత్మ కాదు అని చెబితేనే శరీరాన్ని వదిలిపెట్టి ఇంకేదో ఉంది ఆత్మ అని వెతుకుతాం. లేదంటే అన్వేషణ ఆగిపోతుంది. ఇది కాదు అనుకున్నప్పుడు కదా ఇంకేదో ఉంది అని వెతుకుతాం. అందుకని ఇది కాదు అని మొదట చెబుతూ ఉన్నాడు. దీనికంటే విలక్షణమైనటువంటిది. ఇంకా ఈ పైకి కనిపించేటువంటి ఇవి మాత్రమేనా? లోపల ఉండేటువంటివి కూడా ఉన్నాయి కదా. అంటే త్వం మాంస మేధోస్తి మేధోస్తి పురీషరాశౌ. పురీషరాశౌ త్వం మాంస మేధోస్తి పురీషరాశౌ. త్వం మాంస మేధోస్తి పురీషరాశౌ అహం మతిం అహం మతిం మూఢజనః కరోతి. మూఢజనః కరోతి. విలక్షణం వేత్తి విచారశీలో. విలక్షణం వేత్తి విచారశీలో. నిజస్వరూపం పరమార్థభూతం. నిజస్వరూపం పరమార్థభూతం. ఇక్కడ రెండు రకాలైనటువంటి మానవుల గురించి చెప్తూ ఉన్నాడు. ఒకటి మూఢజనః, ఇంకొకటి విచారశీలః. మూఢజనః అంటే మూర్ఖుడైనటువంటి వాడు, వాస్తవం తెలియనటువంటి వాడు, నిజమేమిటో తెలియనటువంటి వాడు మూఢజనుడు. విచారశీలుడు అంటే ఆలోచన శీలము కలిగినటువంటి వాడు, ఆలోచన కలిగినటువంటి వాడు. ఇక్కడ ఆలోచన లేనివాడు, ఆలోచన ఉన్నవాడు అనేటువంటి ఇద్దరిని గురించి చెప్తూ ఉన్నాడు. ఆలోచన లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ఏది కనిపిస్తే అదే వాస్తవం అనుకుంటాడు. ఆలోచన లేనటువంటి వాడు పాము కనిపించింది, అది నిజం అనుకున్నాడు. ఆలోచన ఉండేవాడు ఇది పాము అయితే కదలాలి, ఈ పాము అయితే బొసకొట్టాలి, దీనికి చైతన్యం ఉండాలి అని అసలు అవునా కాదా చూద్దామని దాని మీద టార్చ్ లైట్ వేసి చూశాడు. అప్పుడు అతనికి అది పాము కాదని తెలుస్తుంది. వీడు విచారశీలుడు. అంటే ఒక పదార్థం కనిపించగానే ఇది ఇది అనేటువంటి నిశ్చయానికి రాకుండా దాని ఆంతర్యంలోకి ప్రవేశించి అది ఏమిటి, ఎలా తయారైంది, దాని లక్షణం ఏమిటి అని దాన్ని విచారించి తెలుసుకునేటువంటి వాడు విచారశీలుడు. ఇక్కడ మూఢజనుడు ఏమవుతాడు, విచారశీలుడు ఏమవుతాడు అనేది చెప్తూ ఉన్నాడు.
త్వక్ మాంస మేధ అస్థి పురీష రాశౌ. త్వక్ అంటే చర్మం, మాంసం అంటే మాంసం, మేధ అంటే మెదడు, అస్థి అంటే ఎముకలు, పురీషం అంటే మలం. వీటి యొక్క రాశి అయినటువంటి శరీరాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా, శల్యరాశి మాంసలిప్తో మలపూర్ణ అనేసి. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. చర్మము, దాని కింద ఉండేటువంటి మాంసం, మెదడు, ఎముకలు, దాని లోపల ఉండేటువంటి మాలిన్యం, దీనంతా కలిపి మూఢజన మూర్ఖుడైనటువంటి వాడు అహమ్మతి కరోతి, ఇది నేను అనే బుద్ధితో ఉంటున్నాడు, ఇది నేను అని అనుకుంటున్నాడు. ఏది ఎముకలు, మాంసము, చర్మము, మలమూత్రాదులు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి శరీరాన్ని మూర్ఖుడు నేను అని అనుకుంటున్నాడు. అంటే మూర్ఖునికి దేహబుద్ధి ఉంటుంది, విచారశీలునికి ఆత్మబుద్ధి ఉంటుంది. అది తేడా. ఆత్మబుద్ధి కలిగిన వాడు విచారశీలుడు, దేహబుద్ధి కలిగినటువంటి వాడు మూర్ఖుడు. అందుకే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి అన్నాడు. ఆ మూఢమతి అని ఎవరినన్నాడంటే, ఎవడైతే శరీరం నేను అని అనుకుంటున్నాడో వాడిని మూర్ఖుడు అని చెప్పి అన్నాడు. దీనికి విచారశీలుడు ఏం చేస్తాడు అనంటే, విలక్షణం వేత్తి, దీనికంటే భిన్నమైనటువంటిది అని తెలుసుకుంటాడు. వేత్తి అంటే తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? ఇది మాంసం కంటే, శరీరం కంటే భిన్నమైనటువంటిది. అంటే త్వన్మాంసమేదోస్తి పురుష రాశి అయినటువంటి శరీరం కంటే అహం భిన్న, నేను భిన్నమైనటువంటి వాణ్ణి, ఇది నేను కాదు. విలక్షణం వేత్తి ఎవరు? విచారశీల విలక్షణంగా తెలుసుకుంటాడు. ఇది నేను కాదు అంటే ఎవరు? పరమార్థభూతం నిజస్వరూపం, తన యొక్క స్వరూపం పరమార్థభూతం, యథార్థమైనటువంటిదిగా తెలుసుకుంటాడు. మరి ఇవంతా త్వన్మాంసమేదోస్తి పురుష రాశి అయినటువంటి దేహము యథార్థం అవునా కాదా? యథార్థము కాదు. ఎందుకు యథార్థం కాదు? దీనిలో సచ్చిదానందములు లేవు, అందువల్ల ఇది యథార్థం కాదు. ఏది యథార్థం కాదో అది పరమార్థం కాదు. పరమార్థం అంటే యథార్థం అని అర్థం, ఇంకేం లేదు. యథార్థం కానటువంటిది పరమార్థం కాదు. ఇది ఎందుకు యథార్థం కాదు అంటే, ఇది పుడుతూ ఉంది, పోతూ ఉంది, దీంట్లో శాశ్వతమైనటువంటి లక్షణాలు లేవు. ఈ శాశ్వత లక్షణాలు లేనటువంటి కారణం చేత, శాశ్వత లక్షణాలు లేనటువంటి కారణం చేత దీనికి పారమార్థిక సత్తా లేదు. ఈ శరీరానికి వ్యావహారిక సత్తా మాత్రమే ఉన్నది, వ్యవహారంలో కనిపిస్తూ ఉంది. కనిపించేవంతా ఎక్కడ కనిపిస్తాయి? జాగ్రత్తలో కనిపిస్తాయి, స్వప్నంలో ఇంకొన్ని కనిపిస్తాయి. సుషుప్తులు ఏమైనా కనిపిస్తాయా? ఏమీ కనిపించవు. అట్లాగే దీని నిజస్వరూపం, తన యొక్క స్వరూపం ఏమిటి అంటే, ఇది వ్యవహారంలో కనిపిస్తుంది. వ్యవహారంలో ఇది కనిపిస్తుంది, ఆ తర్వాత కనిపించడం లేదు. అందువల్ల దీనికి పారమార్థిక సత్తా లేదు.
పారమార్థిక సత్తా కలిగినటువంటిది ఆత్మ మాత్రమే. అందుకని విచారశీలుడైనటువంటి వాడు శరీరాన్ని గురించి విచారణ చేసి, అయ్యా ఇది అతి కష్మలమైనటువంటిది, మలంతో నిండినటువంటిది, ఎముకల రాశి, మాంసపు ముద్ద అని విచారణ చేసి తెలుసుకొని దీని పట్ల ఉన్నటువంటి ఆకాంక్షను వదిలిపెట్టేస్తాడు. దీని పట్ల ఇదే నేను అనేటువంటి భావన ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఏముంటది, వీడు మూఢుడుగానే ఉంటాడు. బట్ మూఢత్వం అంటే ఏమిటంటే శరీరం నేను అనుకోవడం మూఢత్వం, మూర్ఖత్వం. శరీరం నేను కాదు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఈ శరీరం నేను కాదు, నేను దీనికంటే భిన్నమైనటువంటి వాడిని. భిన్నమైనటువంటి వాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే నీకు ప్రతిరోజు తెలుస్తూనే ఉంది. సుషుప్తిలో నిద్రపోతూ ఉన్నటువంటి నీ శరీరాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. దాన్ని జాగ్రత్తలో కూడా సాధన చేయడమే విచారశీలం. జాగ్రత్తలో ఏం చేస్తావు? నేను చేస్తున్నాను అని అంటావు. నేను చేస్తున్నాను కాదు, నేను చేయిస్తున్నాను. ఇది తెలియాల్సింది నీకు. నా శరీరం అన్నం తింటూ ఉంది, నా శరీరం నీళ్లు తాగుతుంది, నా శరీరం నడుస్తూ ఉంది. నా మనస్సు పార్కు పొమ్మని చెప్పింది, అందువల్ల నా కాళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు పార్కుకు చేరుకున్నది నా శరీరం. నా శరీరానికి చల్లని గాలి తగులుతూ ఉంది. నా శరీరానికి తగులుతూ ఉన్నటువంటి, నా చర్మానికి తగులుతూ ఉన్నటువంటి ఈ చల్లని గాలిని నా మనస్సు అనుభవిస్తూ అనుభూతిని పొందుతూ ఉంది. తర్వాత నా మనస్సుకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. అది నాలుకను ప్రలోభ పెడుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళింది శరీరం. ఐస్ క్రీమ్ను కొన్నది, నాలుక మీద పెట్టుకొని దాని రుచి చూస్తుంది. ఆహా భలే ఉంది అని అంటూ ఉంది. ఈ భలే ఉంది అని తెలిసింది దేనికి? నా మనస్కే తెలిసింది అంతా. మనసే నాలుక ద్వారా భలే ఉంది అని చెప్తుంది. మనసే శరీరం ద్వారా, చర్మం ద్వారా చల్లగా ఉంది అని చెప్తుంది. మనసే కాళ్ళ ద్వారా పార్కుకు చేరినామంటుంది. మనసే కండ్ల ద్వారా ఇది చాలా అందంగా ఉంది అంటుంది. మనసే చెవుల ద్వారా ఈ మ్యూజిక్ బాగుంది అంటుంది. నా మనస్సు ఇన్ని పనులు చేస్తూ ఉంది అని విచారశీలుడైనటువంటి వాడు తెలుసుకుంటాడు. మూఢజనుడు ఏమంటాడు? నా మనస్సు చేస్తూ ఉంది అని అనుకోడు, నేను చేస్తున్నాను అనుకుంటాడు. అహమ్మతి, అది అహమ్మతి కలిగి ఉంటాడు. ఇది నేనే చేస్తున్నాను, దిస్ ఈజ్ మై ఐడియా, దిస్ ఈజ్ మై థాట్. నీ ఐడియాను కాదు, నీ ఆలోచన కాదు, నీ మనస్సు యొక్క ఆలోచన. దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ఎప్పుడైతే నీ మనసు యొక్క ఆలోచనలు నువ్వు చూస్తావో అప్పుడు నీ మనస్సు మెల్లమెల్లగా ఆలోచనలు చేయడం ఆపుతుంది.
ఎప్పుడైతే అది ఆలోచనలు చేయడం ఆపుతుందో అప్పుడు నిజస్వరూపం పరమార్థభూతం, పరమార్థభూతం యథార్థ స్వరూపమైనటువంటి నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది, వ్యక్తి తెలుసుకుంటుంది. అంటే ఇక్కడ విచారశీలం ఉన్నటువంటి వాడికి మూఢజనునికి ఏమిటి తేడా? పైన చెప్పినటువంటి త్వంగ్మాంసమేదోస్తి పురుష రాసుల్లో ఏమి తేడా లేదు, అది అందరికీ కామన్ గా ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఆలోచనే తేడా. అది నేను అనుకున్నామంటే కనెక్ట్ అవుతావు, అది నేను కాదు అనుకున్నానంటే డిస్కనెక్ట్ అవుతావు, అంతే తేడా. ఒక్క ఆలోచనే తేడా. అందుకని విచారణ చేయాలా అంటాడు. విచారణ చెయ్యాలంటే సత్వగుణం ఉండాలి. రజోగుణం తమోగుణం ఉండేటువంటి వాడు విచారణకు పూనుకోడు, నేను నాది అని అనుకుంటాడు. అందుకని బుద్ధి ఎప్పుడైతే సాత్వికం అవుతుందో అప్పుడు విచారణ చేస్తాడు. రోడ్డు మీద పోతూ ఉన్నాం, మన ముందర ఏదో ఒక ఆటంకం ఏర్పడింది, మనం బండికి సడన్ గా బ్రేక్ వేసాం. మనం బ్రేక్ వేస్తామని తెలియనటువంటి వెనక వస్తూ ఉన్నటువంటి వాడు మన బండిని గుద్దాడు. ఇది సంఘటన. ఇప్పుడు మూఢుడు ఏం చేస్తాడు? బండిలో నుంచి దిగొచ్చి ఏమిరా నా బండిని గుద్దినామని వాడితో గొడవ పెట్టుకుంటాడు. వాడేమంటాడు, నువ్వెందుకు సడన్ బ్రేక్ వేసినావు అని వాడంటాడు. నాకు ముందర బండి వచ్చింది, నేనేం చేయాలా? బ్రేక్ వేయకుండా ఎట్టుంటాను, నువ్వెందుకు గుద్దినావు అంటాడు. నువ్వు బ్రేక్ వేసినావు కాబట్టి గుద్దినా. ఎంతసేపు ఎన్ని రోజులు ఇదే వాదన చేసుకున్నా కారు నొక్కు పోదు. విచారశీలుడు ఏం చేస్తాడు? ఈ మాటలన్నీ ఆపేసి, సరే నేను బ్రేక్ వేసింది తప్పే, కొంత దగ్గరకు రావడం కరెక్ట్ కాదు, అందుకని దీన్ని ఇంకేం చేద్దాం, ఆలోచన చేద్దాం రా అని ఆ వర్క్ షాప్ పోవడం, దాన్ని రెడీ చేసుకోవడం, ఏదో చేసుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ఈ దేహాత్మ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళకు మాత్రమే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేహాత్మ బుద్ధి ఉంటే అక్కడ ఏముంది? రజోగుణం తమోగుణం ఉంటది. వెంటనే ఫెరోషియస్ గా డోర్ తీసుకొని కిందికి దిగి, ఏమిరా కళ్ళు నెత్తిని పెట్టుకొని నడుపుతుండవా అని అంటాడు. అక్కడేముంది? రజోగుణం ఉంది. రజోగుణం ఉన్నంతసేపు, అది రైజ్ అయినంతసేపు గొడవ జరుగుతూ ఉంటుందే తప్ప ఇదేం జరుగుతుంది తెలుసా? సహజంగా ఆ సీన్ లో ఉండేటువంటి వాళ్ళకిద్దరికి రజోగుణం రైజ్ అవుతుంది. జనరల్ గా మూడో వ్యక్తి వస్తాడు, వాడికి సీన్ తో సంబంధం ఉండదు, వాడిలో సత్వగుణం ఉంటది. ఎందుకు అరుచుకుంటారు, జరిగింది జరిగింది, ఇప్పుడు జరగాల్సింది చూడండి అని అంటారు. అప్పటికి కానీ వీడికి అర్థం కాదు మనం ఎంతసేపు గొడవ పడినా కారుకు పడినటువంటి నొక్కు పోదు అని. అంటే వానిలో ఉండేటువంటి రజోగుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచితే అప్పుడు విచారశీలుడు అవుతాడు. అందుకు గురువు అవసరం. ఇక్కడ గురువు ఎందుకు అవసరం అని అంటే, నిజానికి నువ్వు సత్వగుణ సంపన్నుడైతే నీ గురువు అవసరం లేదు, నువ్వే విచారణ చేసుకోవచ్చు. కానీ సహజ స్థితి ఏమిటి? తమోగుణ రజోగుణాలు విజృంభించుంటాయి ఎప్పుడు. వాటి వల్లనే ప్రవృత్తి జరుగుతూ ఉంటుంది. లోకంలో ప్రవృత్తికి, మనం వృత్తి చేయడానికి, జనాలతో వ్యవహారం చేయడానికి, సమస్త వ్యవహారాలకు రజోగుణం
తమో గుణం ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. సత్వగుణంతో చేసేటువంటి వ్యవహారాలు తక్కువ, ఒక్కోసారి ఉండనే ఉండవు. ఎందుకంటే నయమున పాలు ద్రావరు అని చెప్పి అన్నారు. నాయన బుజ్జి అంటే పాలు కూడా తాగరు. రజోగుణాన్ని కనీసం నటించాలి, నటించాలి లోపల లేకపోయినా. పిల్లవాడు ఉంటాడు, వాడు బువ్వ తినడు, అమ్మ గిన్నె వాని ముందర పెట్టి పాలు పోసి అన్నం కలిపి గిన్నె వాడి ముందర పెట్టి తినరా అని చెప్పి అంటది. నేను తిన్నో అంటాడు. ఇప్పుడు కర్ర తీసుకుంటది, తింటావా లేదా అని. ఇప్పుడు ఏం చేస్తాడు? తినేస్తాడు. కర్ర తీసుకున్నది కాబట్టి తల్లికి ప్రేమ లేదని అర్థమా? ప్రేమ లేదని కాదు, ప్రేమ వల్లనే తీసుకున్నది. ఆ ప్రేమనే రజోగుణం ద్వారా ప్రదర్శిస్తూ ఉంది. కారణం ఏంటంటే సత్వగుణ ప్రదర్శన వల్ల వాడు పని చేయడం లేదు కాబట్టి రజోగుణాన్ని ప్రదర్శిస్తుంది. అందుకని ఎవడు విచారశీలుడవుతాడు? సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు విచారశీలుడవుతాడు. ఎవడు మూర్ఖుడవుతాడు? రజోగుణ తమో గుణ. మళ్ళీ సరే, ఇది దానికి లింక్ అర్థమైంది మనకు. సత్వగుణ సంపన్నుడైతే విచారశీలుడు అవుతాడు. సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. సత్వగుణం ఎట్లా వస్తుంది? సత్వగుణం అనేది బుద్ధికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. మరి దాంట్లో సత్వగుణం రావాలంటే ఏం చేయాలా? మళ్ళీ ఆహార విహార నియమాలు. అందుకే మనకు భగవద్గీతలో గుణత్రయాలను గురించి చెప్పేటప్పుడు ఆహారాన్ని గురించి కూడా చెప్పాడు పరమాత్మ. ఏది సాత్విక ఆహారం, ఏది రాజసాహారం, ఏది తామసాహారం అని చెప్పాడు. ఆహారంలో ఉండేటువంటి స్థూల భాగం శరీరంగా పరిణమిస్తుంది, సూక్ష్మ భాగం మనస్సుగా పరిణమిస్తుంది. మనం త్రాగేటువంటి నీటిలో స్థూల భాగం రక్తంగాను మూత్రంగాను పరిణామం చెందితే సూక్ష్మ భాగం ప్రాణంగా పరిణామం చెందుతుంది. అందువల్ల ఏం చేయాలో, మనం తినేటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం తినాలా అని ఒకదానికొకటి లింక్ చెప్పాడు. సాత్వికమైనటువంటి ఆహారం ఎప్పుడు తింటావు? సత్వగుణం ఉంటే సాత్విక ఆహారం మీద మనసు పుడుతుంది. రజోగుణం ఉండేటప్పుడు రాజసిక ఆహారం తినాలని అనుకుంటావే తప్ప సాత్విక ఆహారం తినాలనేటువంటి ఆలోచన కూడా రాదు. ఇవి పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారాధ్యాయి సంబంధం కలిగి ఉంటాయి. అందుకని ఏం చేయాలా? అందుకే సాధన అనే ఒక మాట చెప్పాడు. సాధన అంటే నీకు ఏది అలవాటు లేదో దాన్ని కష్టంతో అలవాటు చేసుకోవడమే సాధన. అంటే నీకు సాత్విక ఆహారం తినడం అనేది అలవాటు లేదు. ఇప్పుడు ఏం చేస్తావు? సాత్విక ఆహారం తినడం మొదలు పెడతావు. అది సాధన. నచ్చుతుందా? నచ్చదు. మనం జస్ట్ ఉప్పేసుకోకుండా పెరుగు తిందాం, పెరుగుతో అన్నం తినేటప్పుడు ఉప్పేసుకోకుండా తిందాం అనేది అది పెద్ద సాధన చేయాలి. చిన్నదే కానీ పెద్ద సాధన చేయాలి, దానికే నచ్చదు. ఇక కూరల్లో కారం తగ్గించల్లా, పులుపు తగ్గించల్లా, ఉప్పు తగ్గించల్లా, పెద్ద సాధన అది. కారణం ఏంటంటే ఇది అనేక సంవత్సరాలుగా అలవాటు పడిపోయింది. ఒక నెల రోజులు ఉప్పు వేసుకోకుండా పెరుగుతో తిన్నాం అనుకోండి, ఎంత రుచికరంగా మారిపోతుందో అదే అర్థం కదా. దాని సహజమైనటువంటి రుచి దానికి వచ్చేస్తుంది. అంటే మనం ఇంతకాలం ఏం చేసినాం? దాని సహజమైనటువంటి రుచిని కాకుండా దాని అసహజమైనటువంటి రుచినే సహజమైనటువంటిదిగా చెప్పి మాయలో భ్రమలో బ్రతికేటట్టు నాలుకని చేసినాం మనమే. నాలుకని ఇంతకాలం భ్రమలో పెట్టాం. ఇంతకాలానికి ఆ నాలుకకి భ్రమను తొలగింపజేశాం. ఎట్లా? ప్రతిదానికి భ్రమ ఉంటది.
ఇట్లయితేనే బాగుంటది, ఇట్లయితేనే బాగుంటది అని అనిపిస్తది. అందుకని విచారశీలుడైనటువంటి వాడు సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు. దానికి భగవద్గీత ప్రమాణం. గుణత్రయ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఈ రెండు చదువుకుంటే విచారశీలుడైనటువంటి వాడికి కావలసినటువంటి బేసిక్స్, ఫండమెంటల్స్ తెలుస్తాయి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? వినిపించట్లేదు, వినిపించలేదు. ఆహారంలో ఉమ్, సూక్ష్మమైన స్థూలమైనదే శరీరంగా మారుతుంది, ఉమ్. సూక్ష్మమైనది మనస్సుగా మారుతుంది అనేసి. అంటే ఇక్కడ మనం ఆహారంలోనే సూక్ష్మమైనది దాగి ఉందా? ప్రతి దాంట్లోనూ సూక్ష్మాంశం, స్థూలాంశం రెండు ఉంటాయి. ఆ, ప్రతి దాంట్లోనూ ఉంటది. ఇది. మనం భగవంతునికి ప్రసాదం నివేదిస్తామంటే అర్థం ఏంటంటే భగవంతుడు సూక్ష్మాంశాన్ని స్వీకరిస్తాడు, స్థూలాంశాన్ని స్వీకరించడం. ఆ, ఇప్పుడు అంటే ఎన్ని భగవంతుడు తెలుస్తుంది? ప్రసాదం తీసుకొని ఉంటే దాని క్వాంటిటీ తగ్గాలి కదా అని అంటూ ఉంటారు. అదే అదే ఆ లేదు, వెంకటేశ్వర మనం స్వామి కూడా ఉమ్, ప్రసాదం ఆ, పెట్టి మళ్ళా తీసుకొచ్చి మనకు ఏ పంచుతారు ఏ కదా. స్వామికైనా అంతే, ఏ ఏ స్వామి? స్వామికైనా అంతే. దాంట్లో సూక్ష్మాంశాన్ని స్వీకరిస్తాడు ఆయన, స్థూలాంశాన్ని స్వీకరించడు. ఇప్పుడు మరి పువ్వులు మన మెడలో ఆ ఇప్పుడు సూక్ష్మం ఆయన స్వీకరించేసినాక ఆ మన స్థూలంతో మనకేం లాభం వస్తుంది తింటే? అది భుక్త శేషం. అందుకని ప్రసాదం, ప్రసాదం అంటే ఆయన ఇచ్చినటువంటిది అని. ఆయన ఇచ్చినటువంటి, ఆయన స్వీకరించి ఇచ్చినట్టు ఇచ్చినటువంటిది. అది ఆయన స్వీకరించాడు కాబట్టి దానికి పవిత్రత వచ్చింది. పవిత్ర. అట్లా ఇప్పుడు మనకు కనిపించేటి కనిపించనివి రెండు ఉంటాయి. అవును. పువ్వు ఉంది, దాని రంగు కనిపిస్తుంది, మనం పువ్వును తీసుకుంటాం, దాని వాసన మనకు కనిపించదు కానీ అనుభవిస్తాం. ముక్కుకు కనిపిస్తుంది కదా, అంటే ముక్కుకు తెలుస్తుంది కదా. ముక్కుకు తెలుస్తుంది, తెలుస్తుంది కానీ కంటికి కనిపించదు. ఆ వాసనకి స్థూలత్వం లేదు. వాసన అనేది పదార్థం కాదు. స్థూలము అంటే కనిపించేది అని అర్థం. ఓ అంతే, దానికి ఆకారం ఉండాలి. అంటే కన్నుకు సూక్ష్మ సంబంధించింది. కన్నుకు సంబంధించింది. స్థూలం అంటే రూపం ఉండేది అని అర్థం. ఈ సూక్ష్మం చెవులకి అంటే వినికిడి కూడా స్థూలమే, సూక్ష్మమే. సూక్ష్మం, అవన్నీ సూక్ష్మమే. ఇప్పుడు స్థూలత్వం ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే ఆకాశం, శబ్దం, అక్కడ సూక్ష్మం అది. అవును, శబ్దం ఏమో కనపడదు. అక్కడ నుంచి వాయువు, స్పర్శ, అది సూక్ష్మమే. ఆ, ఆ తర్వాత శబ్దము, అగ్ని, రూపం, అక్కడ అగ్ని స్థూలం వచ్చింది, అక్కడ వస్తుంది. అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే అగ్నికి కూడా రెండు ఉంటాయి, ఒకటి కనిపించే రూపం, అవును, ఇంకోటి కనిపించని సూక్ష్మం. రెండు ఉంటాయి. ఇప్పుడు దానికి ఉష్ణం ఉంది, కాంతి ఉంది. కాంతి కనిపిస్తుంది, ఉష్ణం కనిపించదు, తెలుస్తుంది. నీళ్లున్నాయి, దాని రూపం కనిపిస్తుంది, దాని చల్లదనం తెలుస్తుంది. భూమి ఉంది, దాని రూపం కనిపిస్తుంది, దాంట్లో ఉండేటువంటి గంధం తెలుస్తుంది. అంటే తెలిసేది సూక్ష్మం, కనిపించేది స్థూలం. అందుకని ఎవరు అనుభవం వాళ్ళకే తెలుస్తుంది, అది ఎవరికి చెప్పలేము అనేసి అంటారు. అదే సూక్ష్మమైనటువంటిది. అనుభవం సూక్ష్మమైనది. భలే ఉంది అని అన్నావు, ఏది చూపించు అని అంటే
అది సూక్ష్మం. అంటే సూక్ష్మం అనేది నీకు ఇంద్రియాలకు కూడా తెలియబడదు. మిడిల్ అంటే మిడిల్ మనం అనేది ఆ ఇప్పుడు శబ్దం కూడా ఏంటంటే పాట భలే ఉంది విను అంటావు. ఆ భలే ఉండడం ఏందో అది సూక్ష్మమైనటువంటిది, నీకు మాత్రమే తెలిసేటువంటిది. నాకు ఇది ఒక పాట, దీని భలే ఉంది అంటాడు మునిరారెడ్డి, వినమంటాడు అని అనిపిస్తుంది. అంటే అక్కడ వర్డింగ్, సౌండ్ ఇదంతా స్థూలం. అది దాని లోపల ఉండేటువంటి రసం సూక్ష్మం. ఆ, ఆకాశం వాయువు మధ్యలో అగ్ని పెట్టినాడు. అగ్నికి యువతలు ఉండేది ఇది, అగ్నికి యువతలు ఉండేది ఇది. మధ్యలో ఉండేది సరిపోదు. అగ్ని ఆ, అనేది డివైడ్ ఆ, చేసేస్తుంది అటు ఇటు. ఇప్పుడు అగ్నే కదా సమస్తానికి మూల కారణం. మనకు పదార్థం ఉంది, దాన్ని తింటూ ఉన్నాం. అది శక్తిగా మారాలంటే జఠరాగ్ని కావాలి. అగ్ని కావాలి. అందుకని ఏం చేశాడు, లోకంలో పదార్థం ఉంది, అది పరమాత్మకు నివేదన కావాలంటే మధ్యలో అగ్నిని పెట్టాడు. యజ్ఞ రూపమైనటువంటి అగ్నిని పెట్టాడు. లింక్ అదే, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్తిష్ట కామదుక్ అనేటువంటి శ్లోకం ఉంది భగవద్గీతలో. ఉమ్. అది చెప్పింది. యజ్ఞాన్ని, ప్రజల్ని సృష్టించి యజ్ఞాన్ని ప్రజలకిచ్చి దీని ద్వారా మీ కామనలు నెరవేర్చుకోండి అని చెప్పడం వెనకుండే రహస్యం అదే. నువ్వు బయట యజ్ఞం చేస్తావని కాదు, లోపల యజ్ఞం చేయాలి, దాని అర్థం అది. లోపల నీ శరీరంలో బయట ఏ ఏ దేవతలు ఉండారో శరీరంలో ఆయా దేవతలు ఉంటారు. అధిదేవత సహితమైనటువంటిది శరీరం. కన్నుకు ఒక అధిదేవత ఉంటాడు, ముక్కుకు ఒక అధిదేవత, నాలుగుకు ఒక అధిదేవత, చర్మానికి ఒక అధిదేవత. అధిదేవత అంటే అర్థం ఏంటంటే అక్కడ నివసించి ఉండేటువంటి వాడు, అక్కడ నివసించి ఉండేటువంటి చైతన్యాన్ని మనం భగవంతుడిగా ఆరాధిస్తాం. అంటే మనం ఆరాధిస్తున్నాం అంటే అర్థం ఏంటి, మనకంటే అది భిన్నమైందని కదా అర్థం. ఉమ్. మనకంటే భిన్నమైంది అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాడు. ఉమ్. నీకు ఆరాధించే స్వభావం ఉంది, నువ్వు బయట చెట్టునో పుట్టనో రాతినో కాకుండా నాయన నీ శరీరంలోనే ఆ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అగ్నిదేవుడు నీ ఆరాధించాలనుకున్నావు, నీ కన్నులకు అధిదేవత అగ్నిదేవుడు. అవును. కాబట్టి దాన్ని అక్కడే ఆరాధించాలి. అంటే నీ శరీరమే సకల దేవతామయమై ఉంది అని తెలిసి నువ్వు లోపలికి ప్రయాణం మొదలు పెట్టావంటే ఇదంతా అర్థమవుతుంది అని చెప్పడం కోసం. మరి ఆవులోనే ప్రత్యేకంగా దేవతలు ఉంటారు అనేసి అంటారు. మరి అది అన్నిట్లో ఆ- ఉన్నట్టే కదా ఆ- లెక్క. ఏ ఇది ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని రెండు ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వాడికి ప్రపంచమంతా భగవంతుడే అని చెప్తున్నాం మనం. శాస్త్రం, మనం అంటే ఇక్కడ శాస్త్రం. నివృత్తి మార్గంలో ఉండేవాడికి ఏం చెప్తున్నాం, ప్రపంచం అంతా మాయా అని చెప్తాను. ఇద్దరికి ఒకే రకమైన బోధ కాదు ఇది. ఆ ఆ అంటే సమయము, ఆ సందర్భము, ఆ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో. వాడికి వాడికి ఏం చెప్తామంటే, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడికి గ్రహణం గురించి చెప్పేటప్పుడు మైథాలజీ చెప్తున్నాం అనుకున్నాం, తెలుగు పాఠం చెప్తాన్నాం అనుకున్నాం. అప్పుడు క్షీరసాగర మదనం జరిగింది, అమృతాన్ని పంచుతూ ఉన్నారు, రాహుకేతువులు వచ్చి దేవతల పంక్తిలో కూర్చున్నారు, సూర్యచంద్రులు మోహినికి సైగ చేస్తే ఆయన చక్రంతో వాళ్ళ శిరస్సులు ఖండించాడు. ఆ పగతో వాళ్ళు సూర్యచంద్రుల్ని మింగుతూ ఉంటారు రాహుకేతువులు.
అందువల్ల సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని చెప్తాం. సైన్స్ పాఠం చెప్పేటప్పుడు ఇది చెప్తామా? ఇది చెప్పం. సైన్స్ పాఠం చెప్పినప్పుడు కూడా ఇది చెప్తే ఇది సైన్స్ పాఠం అవుతుందా? అవును. కాదు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు కనపడు. చంద్రుడి నీడ భూమి మీద పడితే చంద్రుడు కనిపించకుండా పోతాడు. దాన్ని చంద్రగ్రహణం అంటారు. అట్లాగే సూర్యుడి నీడ భూమి మీద పడితే సూర్యుడు కనిపించకుండా పోతాడు. అది సూర్యగ్రహణం అంటారు. ఇది చెప్తాం. ఇట్లా ఏర్పడతాయి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని. అంటే ఈ రెండిట్లో ఏది కరెక్టో? రెండు అది అర్థం మన స్థితిని బట్టి ఇప్పుడు పురాణాన్ని నమ్మేటువంటి వాడికి అది చెప్పాలా, ఇది చెప్తాం. సైన్స్ నమ్మేవాడికి ఇది చెప్పాలా. అప్పుడే రైట్ టీచర్ అవుతావు. ఎదుటివాడిని ఆలోచనలో పెట్టుకోకుండా నీకు తెలిసిందంతా చెప్పుకుంటూ పోతే లాభం లేదు. ఇప్పుడు లాభం ప్రవృత్తి లేదు. నివృత్తి అనేది అందుకే. ఇప్పుడు వా ఒక రైతుండాడు, అతనికి ఏం చెప్పాలా? ఆయన గోవు సమస్త దేవతలు ఇందులో ఉన్నాయి అని చెప్పాలి. అన్ని జీవుల్లోనూ అన్ని దేవతలు ఉంటాయి. అదే గోవులో ఉంటాయి అని ఎందుకన్నా అంటే దానివల్ల నువ్వు ప్రయోజనాన్ని పొందుతున్నావు, దాన్ని పొందుతుంది. కాపాడుకో అని. కాపాడు. మిగిలినటువంటి అన్ని జంతువుల్ని చూడు, వాటి ద్వారా నువ్వు పొందేటువంటి ప్రయోజనం ఏముంది ఏం లేదు. అంటే? కానీ ఆవు ద్వారా పొందేటువంటి ప్రయోజనం చాలా ఉంటది. ఆవు ద్వారా నీకు వ్యవసాయం నడుస్తుంది, ఆవు ద్వారా ఎరువు ఉంటది, ఆవు ద్వారా శాకాహారి బతుకుతాడు, మాంసాహారి బ్రతుకుతాడు. అవును. పాలు, పెరుగు, నెయ్యి. ఆ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి కారణం చేత కేవలం మాంసం కోసం దాన్ని చంపి తినేసినామంటే ఆ జాతి నశించిపోతుంది. అవునవును. అందువల్ల ఏం చేయాలో దాన్ని కాపాడుకోవాలా. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దేన్ని కాపాడుతాడు మనిషి? దేనికి దైవత్వం ఉంటే దాన్ని కాపాడుతాడు. శాకాహారం అయితే దాని బిడ్డలు పెరుగుతూనే అది జీవితాంతం తినొచ్చు. అంతే. మాంసాహారం అయితే అక్కడితో అదే బాతుగుడ్డు, బంగారు కథ బాతుగుడ్డు అయిపోతుంది. కథ అయిపోతుంది. అంతే, కథ అయిపోతుంది. అందుకని శాకాహారిగా ఉండాలని. అందుకని చెప్పాడు ఆయన, ఆ జీవికి నువ్వు హాని కలిగించద్దు, అది చేయండి. కాబట్టి దేవతలు దేంట్లో లేరు, అన్నిట్లో ఉమ్. అన్నిట్లో ఉండరు. నివృత్తిలో ఏం చెప్తాం? బాబు దేవతలు లేరు, ఏమీ లేదు, ఉన్నది పరమాత్మ ఒకటే అని చెప్తాం. చతుర్దశ భువన భాండాలన్నీ కూడా కల్పితాలు అని చెప్తాం. కారణం ఏంటంటే ఏది ఉందని చెప్పినా దాని మీద నీకు ఆసక్తి ఏర్పడుతుంది. అవును. స్వర్గ నరకాలు కూడా అప్రసిద్ధాలు లేవు అని చెప్తాం నివృత్తి మార్గంలో. ఎందుకు? స్వర్గం ఉంది అంటే మనసు ఏమంటుంది? ఒకసారి దాన్ని ఎట్లుంటుందో చూసొద్దామా, తర్వాత అమృతం మాట్లాడదాం ఎట్లుంటుందో ఒకసారి తాగొద్దు అని అంటుంది. అంటుంది. కాబట్టి నివృత్తి మార్గంలో ఉండేవాడికి ఏం చెప్పాలా? అది కూడా లేదు అని చెప్పాలి. అందుకని ఈ ప్రవృత్తి నివృత్తుల్లో వచ్చేటువంటి తేడాలు ఇవి. బోధనలో ఎందుకు ఇన్ని తేడాలు ఉంటాయంటే ప్రవృత్తి నివృత్తుల వల్ల వచ్చేటువంటి తేడాలు అని చెప్పాలి. ఇదంతా ఏంటంటే ఫుట్బాల్ ఆడేవాడికి రన్నింగ్ నేర్పించడం లాంటిది. ఉమ్. ఫుట్బాల్ టీం గ్రౌండ్ లేకి రాగానే 2 రౌండ్లు పరిగెత్తమంటాడు కోచ్. ఎందుకు? వాడు రన్నింగ్ కాంపిటీషన్ కా వచ్చినాడు లేదు. కానీ తర్వాత వాడు ఆడేటువంటి ఆటకి ఇది అవసరం. అందుకని పూజ, యజ్ఞము ఇవన్నీ ఎందుకు చేయమంటారు? ఇవన్నీ ప్రవృత్తే కదా అంటే తర్వాత నీ నివృత్తికి ఇవన్నీ అవసరం.
పూజలో ఎంత శ్రద్ధగా ఉంటావో, ఎంత నిష్ఠతో ఉంటావో, నివృత్తిలో అంత నిష్ఠతో ఉండాలి. అదే చేస్తూ జీవితాంతం ఉండ ఉండకూడదు. ఉండకూడదు అది. నువ్వు గ్రౌండ్‌లోకి వచ్చిన తర్వాత 2 రౌండ్‌లు ఏసేసి, మళ్ళీ నీ పొజిషన్‌లోకి నువ్వు వెళ్ళిపోయి, నీ ఆట నువ్వు ఆడాలి తప్ప, నేను రౌండ్‌లేస్తనే ఉంటానంటే కుదరదు. మళ్ళీ మన నిచ్చెన కథ అయిపోతది. హ్మ్. నిచ్చెనకు పూజ చేస్తే మేడ మీదకెక్కం. ఎక్కం. కాబట్టి ప్రవృత్తి అనేది అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవడం కోసం. తర్వాత నివృత్తిలోకి వెళ్ళిపోవాలి. విచారశీలుడు కావాలి. మూఢజనుడుగా ఉండకూడదు. అంటే మూఢజనుడుగా ఉండకూడదు కాబట్టి శరీరానికి స్నానం చేయించకూడదు, శరీరానికి ఆహారం పెట్టకూడదు అనేసేమి లేదు. దాని వ్యవహారం అది నడుస్తూ ఉంటుంది. అదే మనం ఏం చెప్పుకున్నాం? పెట్టకూడదు. మనం మనం పెట్టడమే ఉంది. ఆకలైతే అదే తినిపిస్తుంది నీ అది చేత. ప్రేరణ కలిగిస్తుంది కదా! అవును. కాకపోతే అక్కడ నీ బుద్ధి పనిచేయాల్సింది ఏందంటే, ఇది ఆకలి అనే పేరు చెప్పి రాజసాహారమో, తామసాహారమో తింటూ ఉందా ఏంటి చూసుకోవాలి. అనేది చూసుకోవాలి. సూపర్విజన్ ఉండాలి. అది. తల్లి పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉంటుంది. వాడు ఆడుతూ ఆడుతూ మట్టి ఎత్తి నోట్లో పెట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఒక దెబ్బేస్తుంది వాడిని. ఎందుకో, నువ్వు ఆడుకోమని చెప్పినానే గాని మట్టి తినమని చెప్పలేదు కదా నువ్వు. అట్లా నీ ఆకలి తీర్చుకోమని చెప్పినానే గాని రాజసాహారం తినమని చెప్పలేదు కదా, తామసాహారం తినమని చెప్పలేదు కదా అని బుద్ధి ఒక మొటిక్కాయ వెయ్యాల హ్మ్. మనసుకి. అది వేసిందంటే అప్పుడు దాన్ని పక్కన పెడుతుంది. సాత్విక ఆహారంలోకి వస్తుంది. ఎప్పుడు సాత్విక ఆహారం వస్తుందో అప్పుడు రాజస బుద్ధి, తామస బుద్ధి పోయిన తర్వాత సాత్విక బుద్ధి వచ్చినప్పుడు విచారశీలం పట్టుబడుతుంది. నివృత్తిలోకి వస్తాడు. ఎప్పుడైతే లేదంటే ఆలోచనని వేరుగా బయటుండి ఆలోచన చూసినావంటే ఉమ్, దొంగలాగా పరిగెత్తుకుంటూ పోడుస్తుంది ఆ ఆలోచన. అంతే. మనలో ఉండదు. అదే అందుకే సాక్షి అని చెప్పు అన్నాడు. మనకు చెప్పే కథ కూడా ఏందంటే, దీనికి దృష్టాంతం ఏం చెప్తా అంటే, ఓ పిల్లవాడు వానంతకు వాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఆడేటువంటి క్రమంలో ఆ, ఇల్లు కట్టుకుంటాడు, ఏదో చేస్తాడు. వాడు ఒక పాట కూడా పాడుకుంటూ ఉంటాడు. వాడికి తెలిసింది కూని రాగం ఏదో తీసుకుంటా ఉంటాడు. ఇప్పుడు మనం దూరంగా వాడిని గమనిస్తూ ఉన్నాం. వాడు అట్లా చూస్తాడు మనల్ని. చూసి వాని ఆటలో వాడు మునిగిపోతాడు, వాని పాట వాడు పాడుకుంటా ఉంటాడు. కాసేపు అయిన తర్వాత వాడికి డౌట్ వస్తుంది. మళ్ళీ చూస్తాడాడు అని మళ్ళీ తిరిగి చూస్తాడు. మనం వెళ్ళడం లేదు, వాడిని గమనిస్తాడామని అర్థమైన వెంటనే ఏం చేస్తాడంటే ముందు పాట ఆపుతాడు. ఉమ్. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆట ఆపేస్తాడు. ఆట ఆపేసి మెల్లగా మన దగ్గరికి వచ్చేస్తాడు. లేకుంటే అంటే వాడి పాట వాడాలి. ఉమ్. ఆ ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ ఉండాల. నేను చూశానండి, నేను సాక్షిగా ఉన్నాను, చూశాను. ఎంతసేపు ఉన్నావు? ఎంతసేపు ఉండాలంటే పిల్లోడు నీ దగ్గరికి వచ్చేదాకా చూడాలి. అది అది. చూశాను, పిల్లోడు నన్ను చూశాడు, మళ్ళీ నువ్వు వచ్చేసావు, మళ్ళీ వాడు ఆట వాడు ఆడుకుంటా అంటాడు. పోనీ పిల్లోడు నీ దగ్గరికి వచ్చాడు, నువ్వేం చేస్తావు? నాకు పని ఉంది, నువ్వు పోయి ఆడుకోరా అని చెప్పి అంటాడు. అని వెళ్ళిపోతావు. అప్పుడు కూడా డిటాచ్డే. కానీ ఎప్పుడైతే పిల్లోడు నీ దగ్గరికి వస్తాడో వాంతో నువ్వు మమేకం అయిపోయి సమయం గడిపితే ఇక నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవడం. కాబట్టి ఇంద్రియాలు మనం సాక్షిగా ఉంటే మనస్సు ఇంద్రియాల ద్వారా అలా బయట వెళ్ళినటువంటిది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చేస్తుంది. ముందుగా మాటలు ఆగిపోతాయి. మౌనం వస్తుంది. మౌనం నోటికి కాదు, మనసుకు వస్తుంది.
అందుకే మాట ఆపితే మనసు మాట్లాడుతుంది. మనసు ఆపితే హృదయం మాట్లాడుతుంది. హృదయం ఆపితే పరమాత్మ మాట్లాడతాడు. అంటే పరమాత్మ అవును, తెలుస్తాడు. అంతే. మాట లాగిపోవాలి. అప్పుడే మనసు తెలుస్తుంది. మనసు మాట్లాడుతుంది. ఆ ఆ ఎప్పుడైతే ఈ మాటలు ఆగిపోతాయి, మెల్లమెల్లగా చేష్టలు కూడా ఆగిపోతాయి. చేష్టలు కూడా ఆగిపోతాయి. ఏ వాడు పద్మాసనం వేసుకొని కూర్చొని ఆగిపోతాయి, ఊరికే కూర్చొని ఆగిపోతాయి, పడుకోనున్నా ఆగిపోతాయి, నువ్వు ఎట్లా కూర్చొని ఆగిపోతాయి, కుర్చీలో కూర్చుని ఆగిపోతాయి, కింద కూర్చుని ఆగిపోతాయి. ఆ, అప్పుడు మళ్ళీ నియమం లేదు. ఆ, అవునవును. అప్పుడు నియమంతో పని లేదు. నియమం ఎప్పటి వరకు అంటే తెలిసే నీ వరకు. దారికి తెచ్చుకునేంత వరకు, నీ దారికి అదే తెచ్చుకునేంత అదే వరకు. అంతే. దారికి తెచ్చుకోవడానికి నియమం అవసరం. దారికి వచ్చేసిందంటే అవసరం లేదు. తల్లి ఏం చేస్తుంది? బిడ్డను తన కంట్రోల్లో పెట్టుకుంటుంది, పిలుస్తుంది, వాడు వస్తాడు, ఆమెకు కావాల్సిన పనులు చేయించుకుంటది, చెప్పిన పని అంతా చేస్తాడు పిల్లోడు. ఆ తర్వాత రే కాసేపు పోయి ఆడుకోబో అంటుంది. ఇప్పుడేం ప్రమాదం లేదు. రాకపోతే ప్రమాదం. పిలిస్తే కంట్రోలింగ్ రాకపోతే ఉంది. అదే అదే. ఆ పిలిస్తే పిలుపు అందనంత దూరం వెళ్ళిపోయినాడంటే ప్రమాదం. ప్రమాదం. ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది. పిల్లవాడు కంట్రోల్లో ఉండేటువంటి తల్లికి టెన్షన్ ఉండదు. ఆమె చెప్తుంది కాసేపు ఆడుకొని రా బర్రా, మళ్ళీ వచ్చి చదువుకోవాలి. అలాగే అమ్మ, చెప్పిన మాట వింటాను. ఇప్పుడు ఆమెకేం టెన్షన్ లేదు. చెప్పిన మాట విననటువంటి పిల్లవాడు ఉన్నాడు అనుకో, ఆ తల్లి నిరంతరం దుఃఖంతో ఉంటుంది. ఏడపోయినాడో వీడు, ఏం చేస్తున్నాడో, ఎక్కడ గొడవ పడ్డాడు అని. వాడు పోయి గొడవ పడేసి వస్తాడు, ఇంటికి 10 మందిని తీసుకొని వస్తాడు. ఈ తల్లి వాళ్ళతో గొడవ పడాలి. సరిపోయింది. ఇంకేముందాడా? అట్లా పిల్లవాడు అదుపులో ఉండేటట్టు పెంచితే, మనం పిల్లవాడిని మొదటి నుంచి అదుపులో పెట్టుకొని పెంచామా? లేదు. పిల్లవాడు చెప్పినట్టు మనం ఆడుతూ ఉన్నాం విచ్చలవిడిగా. ఇంకెంత దూరం పోయినా కూడా మంచిగానే ఉంటాడని తెలిసిన తర్వాత మళ్ళీ అది వేరే మళ్ళీ సంగతి. మళ్ళీ కంట్రోలింగ్ అవసరం లే. అవసరం లేదు. మళ్ళీ ఈడు వాడిని ఎక్కడ ఎక్కడికైనా పంపిస్తాం నిరంతరం ధైర్యంగా. ఎక్కడైనా ఉండొచ్చు. అది నువ్వు ఎక్కడికైనా పంపిస్తావు. అది అమెరికాకైనా పంపిస్తాం, ఆస్ట్రేలియాకైనా పంపిస్తాం. అది 3 స్టేజ్లు. లాస్ట్ స్టేజ్. ఆ ఎక్కడికైనా పంపిస్తాం. ఎందుకంటే ఎక్కడికి పోయినా వాడు మన అధీనంలోనే ఉంటాడు, ఏమి ఇబ్బంది లేదు కాబట్టి. మన అధీనంలోకి వచ్చేంత వరకే సమస్య. సరే, కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.